వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే టీడీపీ గెలుపులో రేపటి ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో ఆ రెండు జిల్లాలే కీలకం కాబోతున్నాయా అంటే అవుననే చెప్పాలి. ఆ రెండు జిల్లాలు ఏవో కాదు, ఒకటి కృష్ణా జిల్లా, ఒకటి గుంటూరు జిల్లా. సో టీడీపీ ప్రస్థానం దగ్గర నుంచి కూడా గుంటూరు అండ్ కృష్ణా జిల్లాల్లో ఉమ్మడి ప్రకాశం కావచ్చు, ఈ మూడు జిల్లాల్లో టీడీపీ పూర్తి స్థాయిలో తనకంటూ ఒక ఓట్ బ్యాంక్ని అయితే క్రియేట్ చేసుకుంది. వేరేస్ గుంటూరు విషయానికి వచ్చినా అండ్ దెన్ కృష్ణా జిల్లా విషయానికి వచ్చినా టీడీపీకి ఒక కంచుకోటగా ఉంటూ వచ్చాయి ఆ రెండు జిల్లాలో. టీడీపీ అధికారంలో ఉన్నా, ఈవెన్ టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నా ఆ రెండు జిల్లాలే టీడీపీకి అండగా నిలబడే సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ వేరేస్ 2019 ఎన్నికలకు వచ్చేటప్పటికి ఆ ఇష్యూ బ్రేక్ అయింది. ఎందుకు ఆ సెంటిమెంట్ కూడా బ్రేక్ అయింది. జగన్మోహన్ టీడీపీకి కంచుకోట అని చెప్పబడే కృష్ణా జిల్లాలో సైతం జగన్మోహన్ రెడ్డి మెజారిటీ స్థానాలను కైవసం చేసుకున్నారు. కేవలం 2 స్థానాలు మాత్రమే టీడీపీ గెలిచింది. ఇక గుంటూరుకు వచ్చినప్పటికీ కూడా గుంటూరులో ఒక హార్డ్ కోర్ గుంటూరు జిల్లా టీడీపీకి అండగా నిలబడుతూ ఒక సాలిడ్ ఓట్ బ్యాంక్ ఉంది టీడీపీకి కూడా. అలాంటి జిల్లాలో కూడా మేజర్ షేర్ వైసీపీ ఖాతాలోనే చేరింది 2019 ఎన్నికల్లో. సో ఆ రెండు ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ అనుకోవాలి ఆ రెండు జిల్లాల్లో వచ్చిన రిజల్ట్ టీడీపీకి. అయితే ఈసారి చూసినట్లయితే టీడీపీ ఈ సెంటిమెంట్ను మరోసారి తిరిగి రాయాలని ట్రై చేస్తూ వస్తోంది. మెజారిటీ స్థానాల మీద నిజంగానే టీడీపీ అండ్ జనసేన కూడా ఫోకస్ పెట్టాయి. ఈరోజు చూసినట్లయితే ఉమ్మడి గుంటూరు జిల్లాలో మొత్తం టోటల్ 17 అసెంబ్లీ సీట్స్ ఉన్నాయి. వేరే కృష్ణా జిల్లాకు వచ్చినట్లయితే ఉమ్మడి కృష్ణా జిల్లాలో 16 స్థానాలు ఉన్నాయి. ఈ స్థానాల్లో మొత్తం తాము క్లీన్ స్వీప్ చేయాలని కూడా చంద్రబాబు నాయుడు అంచనా వేస్తూ వస్తున్నారు. ఎందుకంటే ఆ రెండు జిల్లాలే జగన్మోహన్ రెడ్డి గెలుపులో కీలక భాగస్వామ్యమే. ఎలాగంటే ఇక్కడ మనం చూసినట్లయితే అమరావతి లాంటి ఒక రాజధాని చంద్రబాబు నాయుడు తెర మీదకి తీసుకొచ్చారు తాను సీఎం అయిన తర్వాత. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉండి కూడా అమరావతికి మద్దతు ఇచ్చారు. సో ఈరోజు ఉమ్మడి కృష్ణాలో కొంచెం భాగం అండ్ దెన్ ఉమ్మడి గుంటూరు జిల్లాలో కొంత భాగం కూడా అమరావతి రాజధానిలో పరిధిలో ఉన్నాయి. ఆ అమరావతి రాజధాని ఎఫెక్ట్ కూడా ఇటు మిగతా గుంటూరు జిల్లాల మీద కూడా ఉంది. సో అలాంటిది ఈ మొన్నటి ఎన్నికల్లో అలాంటి హార్డ్ కోర్ అమరావతి స్థానంలో కూడా టీడీపీ ఓడిపోయింది. మనం చూసుకున్నట్లయితే రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీస్ విషయంలో కూడా ఈ గుంటూరు జిల్లాలోకి వచ్చినట్లయితే ఒక పత్తిపాడు కానీ, ఒక తాడికొండ కానీ, ఒక వేమూరు కానీ 3 రిజర్వ్డ్ స్థానాలు ఉన్నాయి. అలాంటి స్థానాల్లో కూడా మొన్నటి ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయిన పరిస్థితి ఉంది. ఇక వైఎస్ఆర్సీపీనే క్లీన్ స్వీప్ చేసింది. తాడికొండ అయితే పర్టికులర్లీ హార్డ్ కోర్ అమరావతి రీజియన్లో ఉన్న అక్కడ కూడా టీడీపీ గెలవలేకపోయింది. సో మంగళగిరి లాంటి స్థానంలో లోకేషే ఓడిపోయినారు. ఈవెన్ అక్కడ రాజధాని తీసుకొచ్చే పరిస్థితిలో ఆయన కీలక భాగస్వామ్యం అయినప్పటికీ. వేరే కృష్ణా జిల్లాకు వచ్చినట్లయితే 2 రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. ఒక తిరువూరు కానీ అండ్ దాని తిరువూరు నుంచి మాజీ మంత్రిగా పనిచేసిన జవహర్ లాంటి వాళ్ళు కూడా ఓడిపోయి ఉన్నారు. ఇక నందిగామ నుంచి సౌమ్య లాంటి వాళ్ళు కూడా ఓడిపోయారు. సో అలా రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలు కూడా ఓడిపోయారు. అమరావతి లాంటి ప్రపంచ రాజధాని నిర్మిస్తానంటూ ఒక సెంటిమెంట్ని చంద్రబాబు నాయుడు తెర మీదకి తీసుకొచ్చినా ఆ సెంటిమెంట్ కూడా గతంలో వర్కౌట్ కాలేదు 2019 ఎన్నికల్లో. వీటన్నిటిని బ్రేక్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి ఒక థమ్మింగ్ మెజారిటీని అయితే ఆ 2 జిల్లాల్లో ఆయన తేగలిగారు. అసలు ఆ 2 మిగతా జిల్లాలన్నీ కూడా అటు నెల్లూరు చూసుకున్నా అండ్ దెన్ కడప చూసుకున్నా, జగన్మోహన్ రెడ్డికి అటు రాయలసీమ జిల్లాలు చూసుకున్నా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి అండగానే ఉంటూ వచ్చాయి ఆయన పార్టీ పెట్టిన దగ్గర నుంచి. ఒక ఉత్తరాంధ్రలో ఎస్పెషల్లీ వైజాగ్ లాంటిది టీడీపీకి కొంచెం సాలిడ్గా ఉంటూ వచ్చింది. వేరేజ్ ఇటు వచ్చినట్లయితే కృష్ణా గుంటూరు జిల్లాలో టీడీపీ గెలుపులో కీలక భాగస్వామ్యం అయ్యాయి చాలాసార్లు. కానీ ఆ సాంప్రదాయాన్ని బ్రేక్ చేయగలిగారు జగన్మోహన్ రెడ్డి. కానీ ఈసారి కూడా అదే సాంప్రదాయంతో జగన్మోహన్ రెడ్డికి ఒక రిటార్ట్ ఇవ్వాలని కూడా టీడీపీ ఆలోచన చేస్తోంది. అందుకే గుంటూరు అండ్ కృష్ణా జిల్లాలకు సంబంధించి ఒక సరికొత్త ప్లాన్ అయితే చంద్రబాబు తెర మీద తీసుకొస్తారంటున్నారు. అటు అమరావతి సెంటిమెంట్తో పాటు అనేక కీలక అంశాల్లో కూడా అటు అభ్యర్థుల ఎంపికలో కూడా చంద్రబాబు నాయుడు చాలా జాగ్రత్తగా అడుగులు వేసి మెజారిటీ సీట్లను కైవసం చేసుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అమరావతి సెంటిమెంట్ ప్రధానంగానే ఆయన దీని మీద ఒక ప్లాన్ కూడా ఏదైతే ఎన్నికల ప్లాన్ కూడా చేయబోతున్నారని కూడా చెప్తూ ఉన్నారు. సో ఎలాగైనా సరే ఈ 2 జిల్లాలే తన గెలుపులో టీడీపీ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించాలని కూడా ఈరోజు ఆయన లెక్కలు కడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి సిట్టింగ్ల మార్పు పేరుతో ఎస్పెషల్లీ ఈ 2 జిల్లాల్లో చేస్తున్న ప్రయత్నాలు కూడా ఆయనకు ఒక సెట్ బ్యాక్ అయితే కాబోతున్నాయని కూడా అంచనాలు వస్తున్నాయి. ఈ పరిణామాలన్నింటినీ తనకు అనుకూలంగా చంద్రబాబు నాయుడు మారుస్తూ ఉన్నారు. మరి గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడ్డ ఆ 2 కీలక జిల్లాలు అటు గుంటూరు ఇటు కృష్ణా జిల్లా ఈసారి టీడీపీ గెలుపులో ఎంతవరకు కూడా కీలక భాగస్వామ్యం అవుతాయనేది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.